నెల్లూరులో పలు లాడ్జిలపై ఏఎస్పీ ఆకస్మిక తనిఖీలు జరిగాయి. వ్యభిచారం జరుగుతున్న లాడ్జిలో టీడీపీ కీలక నేత పట్టుబడ్డారు. పీఎస్సీఎస్ అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇక వ్యభిచార గృహాలు నడుపుతూ అధిష్టానంలో చక్రం తిప్పుతున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి ఇతగాడి మీద. రాధాకృష్ణమనాయుడికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ తనిఖీల్లో మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. కార్తిక్, నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక కీలక నేత, సర్వేపల్లి నియోజకవర్గ నేత అని చెప్పాలి. ఆయన సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడు అని చెప్పాలి. ఆయన ఇవాళ నెల్లూరులో జరిగినటువంటి ఒక వ్యభిచార లాడ్జిలు నిర్వహించేటువంటి గృహాలపైన అకస్మాత్తుగా ఏఎస్పీ దీక్ష నిర్వహించినటువంటి దాడుల్లో కూడా అడ్డంగా దొరికిపోయారు. ఆ దాడుల్లో 40 మందికి పైగా పట్టుబడడంతో కూడా ఆయన ఉన్నారా లేరా అనేటువంటి, ఆయన ఫలానా వ్యక్తి అని కూడా తెలియకుండానే పోలీసులు ఒక్కసారిగా ఆకస్మికంగా కూడా ఆయన కూడా పట్టుకోవడం జరిగింది. స్టేషన్ కి తీసుకొని వచ్చిన తర్వాత ఫలానా వ్యక్తి అని కూడా తెలుసుకున్నటువంటి పోలీసులు అయోమయంగా మీడియాకు చిక్కిపోయామనేటువంటి వెతుకులాట జరిగినటువంటి కార్యక్రమం. ఈయన సర్వేపల్లి నియోజకవర్గ సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండడమే కాకుండా ఇటు చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు అంటకాగినటువంటి వ్యక్తి, టీడీపీలో ముఖ్య నేతగా వ్యవహరిస్తూ సర్వేపల్లిలో పీఎస్సీఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు రాధాకృష్ణమనాయుడు. మొత్తానికి ఈయన అరెస్ట్ చేయడంతో కూడా వ్యభిచార గృహాలు నడుపుతున్నట్లు కూడా ఈయన పైన పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్తిక్. థ్యాంక్ యూ లోకేష్.